Hello CMA Inter students, welcome to our channel CACMA Simplified, your shortcut to the longest course. Now we are going to analyze financial management and business data analytics paper for June 2025. సో టోటల్ మనకు పేపర్ వచ్చేసరికి 100 మార్క్స్ పేపర్ నానా. ఇందులో 30 మార్క్స్కి వచ్చింది ఎంసీక్యూ పార్ట్ ఉంటుంది, బ్యాలెన్స్ 70 మార్క్స్కి వచ్చింది 7 క్వశ్చన్స్ అడుగుతారు, 14 మార్క్స్ క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చిందే మనకు ఎంసీక్యూ పార్ట్. సో ఈ ఎంసీక్యూస్ లో మోర్ దాన్ 20 మార్క్స్ స్కోర్ చేసేదానికి ట్రై చేయండి. అవుట్ ఆఫ్ 15 ఎంసీక్యూస్ 11 ఎంసీక్యూస్ వచ్చిందే ఎఫ్ఎం నుంచి అడుగుతారు, 4 ఎంసీక్యూస్ వచ్చిందే బిజినెస్ డేటా అనలిటిక్స్ నుంచి అడుగుతారు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 నుంచి 8 వరకు మొత్తం డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. 2A వచ్చిందే మనకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ థియరీ చాప్టర్ 1 నుంచి అడుగుతారు నాన్న, చాప్టర్ 1 థియరీ నుంచి అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2B వచ్చింది బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీ చాప్టర్ 11 నుంచి అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3A వచ్చిందే మనకు రేషియో అనాలిసిస్. క్వశ్చన్ నెంబర్ 3B వచ్చింది క్యాష్ ఫ్లో కానీ, ఫండ్ ఫ్లో కానీ, ఫినాన్షియల్ స్కోర్స్ కానీ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ పర్టికులర్ 2 క్యాష్ ఫ్లో కానీ ఫండ్ ఫ్లో నుంచి అడుగుతారు, ఫినాన్షియల్ స్కోర్స్ అడిగేదానికి చాలా రేర్ ఛాన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4A కంపారిటివ్ కానీ, కామన్ సైజ్ కానీ, ట్రెండ్ అనాలిసిస్ కానీ అడుగుతారు నాన్న. క్వశ్చన్ నెంబర్ 4B వచ్చింది డ్యామ్ షూర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5A అండ్ B బోత్ క్వశ్చన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ నుంచి అడుగుతారు, 7 మార్క్ క్వశ్చన్స్. మోస్ట్లీ ఎన్పివి కానీ, ఐఆర్ఆర్ కానీ, ఆర్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అమాంగ్ ద ప్రపోజల్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6A అండ్ 6B బోత్ క్వశ్చన్స్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ నుంచి అడుగుతారు, 7 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7A వచ్చిందే లివరేజెస్, చాప్టర్ 7 లో లివరేజెస్ నుంచి అడుగుతారు. నెక్స్ట్ 7B వచ్చింది సేమ్ చాప్టర్ 7 లో డివిడెన్స్ నుంచి అడుగుతారు. సమ్ కేసెస్ బోత్ క్వశ్చన్స్ వచ్చింది లివరేజెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8A వచ్చింది బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీ చాప్టర్ నెంబర్ 8 నుంచి అడుగుతారు. నెక్స్ట్ బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీ చాప్టర్ 10 నుంచి అడుగుతారు. ఇంతవరకు చాప్టర్ 9 నుంచి ఏ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగల. సో మేబీ ఈ పర్టికులర్ 3 క్వశ్చన్స్ లో బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీ ఈ 3 క్వశ్చన్స్ లో ఏదో ఒక క్వశ్చన్ వచ్చిందే మనకు 9th చాప్టర్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి ఫస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్. మీరు ఏదన్నా ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ బడ్జెటింగ్ తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, దాని తర్వాత లివరేజెస్ కంప్లీట్ చేయండి, దాని తర్వాత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రేషియో అనాలిసిస్. ఈ 5 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ నాన్న. నెక్స్ట్ థియరీకి వస్తే బిజినెస్ డేటా అనలిటిక్స్ థియరీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదవండి. ఎందుకు నాన్న అంటే 1, 2, 3 7 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. దట్ మీన్స్ 21 మార్క్స్ ప్లస్ ఇక్కడ 8 మార్క్స్, ఆల్మోస్ట్ 29 మార్క్స్ వచ్చిందే మనకు బిజినెస్ డేటా అనలిటిక్స్ నుంచే వస్తుంది. సో గట్టిగా కొడితే మనకు 50 పేజెస్ కూడా ఉండదు నాన్న థియరీ మొత్తము. నెక్స్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ నుంచి 14 మార్క్స్, వర్కింగ్ క్యాపిటల్ నుంచి 14 మార్క్స్, ఇక్కడ 28 మార్క్స్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 7 మార్క్స్, రేషియో అనాలిసిస్ 7 మార్క్స్. సో మొత్తం ఎన్ని మార్క్స్ నాన్న? 42 మార్క్స్, ఆల్మోస్ట్ 42 మార్క్స్ ఈ 5 చాప్టర్స్ నుంచే వస్తుంది. సో మీకు టైం లేకపోతే ఫస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ రేషియో అనాలిసిస్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, లివరేజెస్, ఈ పర్టికులర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరు ఎగ్జామినేషన్ కి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఈ పర్టికులర్ టాపిక్స్ లో ఏవి స్కిప్ చేయొద్దు. ఇంకా క్యాష్ లో అంటారా, మీకు ఖచ్చితంగా ఎవరెవరైతే గ్రూప్ 2 రాస్తున్నారో వాళ్ళకి కార్పొరేట్ అకౌంట్స్ లో ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ మిగతా ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో అవి మీకు టైం లేకుంటే లైట్ తీసుకున్నానా, ఖచ్చితంగా ఈ చాప్టర్స్ మాత్రం 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదువుకొని వెళ్ళండి. స్టూడెంట్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియో, డోంట్ forget to comment, like and subscribe. For June 2025 examinations, what type of guidance you want, just mention in the comments.